హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఆన్ వెల్బీయింగ్ విత్ వినయ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసరికి బేసిక్ లిఫ్టర్స్ వర్సెస్ ఇంటర్మీడియట్ లిఫ్టర్స్ వర్సెస్ అడ్వాన్స్డ్ లిఫ్టర్స్. సో వీళ్ళని ఎలా కేటగరైజ్ మనం చేయొచ్చు, అలాగే వీళ్ళు మైల్ స్టోన్స్ కానీ గోల్స్ని కానీ ఎలా సెట్ చేసుకోవచ్చు, దానికి తగిన స్ట్రాటజీస్ ఏంటి, వీటి గురించి మాట్లాడుకుందాం. మాట్లాడుకునే ముందు మీకు కానీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా జిమ్కి ఎందుకు వెళ్తారంటే కనుక వాళ్ళు మజిల్ గెయిన్ అవడానికి, ఆ మజిల్ పెంచుకోవడానికి అండ్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఇది ఎవరికైనా కామన్ ఫ్యాక్ట్ అండ్ కామన్ ట్రూత్. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఈ బిగినర్ అయితే ఎలా వాళ్ళు జిమ్లో ఏం చేయొచ్చు, అలా ఇంటర్మీడియట్ అయితే ఏం చేయొచ్చు, అడ్వాన్స్ అయితే ఏం చేయొచ్చు, ఎలా వాళ్ళ ప్రోగ్రెస్ని స్ట్రాటజైజ్ చేసుకోవచ్చు, ఏమేమి ఫ్యాక్టర్స్ అని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, వీటన్నిటి గురించి నేను కవర్ చేస్తాను. బట్ లెట్స్ బిగిన్ విత్ బిగినర్ని, ఇంటర్మీడియట్ని, అడ్వాన్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయొచ్చు అనే దాని గురించి. సో బిగినర్ అనే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అండి. ఇఫ్ ఇట్ ఇస్ లైక్ దేర్ డే 1 టు ద జిమ్, అదే ఫస్ట్ రోజు వాళ్ళు జిమ్కి వెళ్తాం అనుకోండి, లేదా ఇన్కన్సిస్టెంట్గా అప్పుడు 2 రోజులు ఇలా చాలా లెస్ ఫ్రీక్వెంట్గా వెళ్తున్నా, ఇలాంటి వాళ్ళని మనం బిగినర్ కేటగిరీ కింద కన్సిడర్ చేయొచ్చు. సో జనరల్గా ఈ బిగినర్ కేటగిరీ అనేది ఎనీవేర్ స్టార్ట్స్ ఫ్రమ్ 0 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ టు దట్ ఆఫ్ 6 months to 12 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఆ 12 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ తర్వాత జనరల్గా దే విల్ పాస్ త్రూ టు దట్ ఇంటర్మీడియట్ ఫేజ్. అండ్ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయంటే బిగినర్ ఫేజ్లో, మీరు లైటర్ వెయిట్స్ ఎత్తినా, లేదా వారానికి 3-4 రోజులు వెళ్ళినా కూడా జిమ్కి విత్ ప్రాపర్ వర్కౌట్ ప్లాన్, మీరు ఈజీగా మజిల్ గెయిన్స్ చూడొచ్చు. అండ్ బాడీ రీకంపోజిషన్ కూడా ఈజీ జరిగింది ఇక్కడ. సో వాళ్ళు ఫ్యాట్ లాస్ అవ్వాలన్నా, మజిల్ గెయిన్ అవ్వాలన్నా వాళ్ళు వీక్ బై వీక్ ప్రోగ్రెస్ చూడొచ్చు అనమాట. విజువల్గా చూడొచ్చు, అలానే స్ట్రెంత్ పరంగా వాళ్ళు వెయిట్లు కూడా ఈజీగా ఎత్తగలరు అనమాట. సో ఇదంతా ఈజీగా జరిగిపోతుంది మీరు బిగినర్ ఫేజ్లో ఉన్నప్పుడు. సో లెస్ స్టిమ్యులస్ ఈస్ క్వైట్ ఎనఫ్ ఫర్ యూ టు సీ దోస్ చేంజెస్ ఇఫ్ యూర్ బిగినర్. నౌ కమింగ్ టు ద ఇంటర్మీడియట్ స్టేజ్. ఇంటర్మీడియట్ స్టేజ్ అంటే ఎనీవేర్ ద స్టార్ట్ పాయింట్ కుడ్ బి, ఇందా నేను చెప్పినట్టు 6 to 12 months మీరు కన్సిడర్ జిమ్కి వెళ్ళారంటే దెన్ యూఆర్ గోయింగ్ ఇన్ టు బి ఇంటర్మీడియట్ స్టేజ్. అండ్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ ఇట్ అప్ టు లైక్ 3 to 5 years, యూఆర్ గోయింగ్ టు బి ఇన్ దట్ ఇంటర్మీడియట్ బ్లాక్. సో స్టార్ట్ పీరియడ్ వచ్చేసరికి 12 months అట్లీస్ట్ ఆర్ 6 months, అండ్ ఎండ్ పీరియడ్ వచ్చేసరికి 3 to 5 years. ఇక్కడ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అంటే కనుక కొంచెం మీరు ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. అండ్ బిగినర్ లాగా మీరు జస్ట్ లైక్ 3 days లేకపోతే 4 days వెళ్తే సరిపోదు. కొంచెం మోర్ ఎఫర్ట్స్ పెట్టాలి, మోర్ ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మీద ఎంఫసైజ్ చేయాలి, వాల్యూమ్ని పెంచాలి. వాల్యూమ్ పెంచడానికి మనం ఏం చేయాలనే దాని గురించి ఆలోచించాలి. సో ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇంటర్మీడియట్. నౌ కమింగ్ టు ద అడ్వాన్స్డ్. అడ్వాన్స్డ్ అంటే ఇఫ్ యూ ఆర్ డూయింగ్ లైక్ కన్సిస్టెంట్లీ ద వర్కౌట్ ఫర్ మోర్ దెన్ 5 years to 4 years ఆర్ 4 to 5 years, దెన్ యూ ఫాల్ అండర్ దిస్ అడ్వాన్స్డ్ కేటగిరీ అనమాట. ఇక్కడ వీళ్ళకైతే ప్రోగ్రెస్ అనేది కనీసం ఇంటర్మీడియట్లో అయినా మీరు ఆల్మోస్ట్ మంత్లీ టు మల్టీ మంత్ ఫేజ్ మధ్యలో మీరు ఎక్కడో చోట ప్రోగ్రెస్ చూడొచ్చు. కానీ అడ్వాన్స్డ్ లిఫ్టర్స్ అయితే కనుక కొన్నిసార్లు మంత్స్ కదా, కొన్నిసార్లు ఇయర్స్ పట్టింది మీకు ఆ ప్రోగ్రెస్ చూడటానికి. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నా, లేకపోతే ఎవరైనా హెవీ లిఫ్టింగ్ చేసిన వాళ్ళని అడగండి. ఒక థ్రెషోల్డ్కి వెళ్ళిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ బెంచ్ ప్రెస్ తీసుకోండి, ఒక లెవెల్కి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అటు ఒక 5 lbs ఇటు ఒక 5 lbs పెట్టాలన్నా కూడా మనకి రక్తం పడుద్ది అనమాట. సో ఇట్స్ నాట్ దాట్ ఈజీ. స్ట్రెంత్ పరంగా కానీ విజువల్ పరంగా కానీ మనం నెక్స్ట్ లెవెల్కి అచీవ్ అవడం అనేది అంత ఈజీ కాదు అడ్వాన్స్డ్లో. సో దీస్ ఫాల్ అండర్ అడ్వాన్స్డ్ కేటగిరీ. హోప్ దీస్ గైడ్లైన్స్ ఆర్ క్లియర్ టు యూ. ఇప్పుడు మనం డిఫరెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకుందాం, ఎవరిని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి ఈ కేటగిరీస్ అనేది. ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసరికి మోటివేషన్ ఫర్ లిఫ్టింగ్. అసలు లిఫ్టింగ్ ఎత్తాలనే మోటివేషన్ అనేది ఈ 3 కేటగిరీస్ ఎలా ఉంటుందో చూద్దాం. బిగినర్ అనే వాళ్ళు జనరల్గా నేను చూసినంత వరకు వాళ్ళు జిమ్లోకి ఎంటర్ అయ్యేది ఎందుకు అంటే కనుక ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల. అంటే సపోజ్ లెట్స్ ఏదైనా ఒక పెళ్ళి ఉందనుకోండి, వాళ్ళు కానీ లేదా ఎవరినో ఒక సడన్గా వాళ్ళ ఫేవరెట్ సూపర్ స్టార్ను, ఫేవరెట్ మూవీ యాక్టర్ను సడన్గా 6 packలో చూసుంటారు, వీళ్ళకి కూడా అలా అవ్వాలని కోరుకుంటుంది. ఇలాంటివి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల వాళ్ళు జిమ్లో జాయిన్ అయ్యి వాళ్ళకి ఆ ఫోర్స్ అనేది, లేకపోతే ఆ మోటివేషన్ అనేది క్రియేట్ అవుద్ది అనమాట. సో దిస్ ఈస్ కైండ్ ఆఫ్ ఎ టెంపరీ. బట్ జనరల్లీ మీరు ఇంటర్మీడియట్కి వెళ్తున్నారంటే ఈ ఫేజ్ని దాటుకొని వెళ్ళాలి ఆబ్వియస్గా, అంతే కదా. సో కొంతమంది ఈ బిగినర్ దగ్గర ఆగిపోతారు. అంటే వన్స్ దే గాట్ దట్ 6 pack కానీ, లేకపోతే వన్స్ దే గాట్ ద వెయిట్ దట్ దే వాంట్ టు అచీవ్ కానీ ఇంకా ఆగిపోతారు బిగినర్ దగ్గర. అలా ఆగిపోయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా దాన్ని షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ లాగా చూస్తారు. ఓకే, సో అలా ఎప్పుడు మనం ఉండకూడదు. ఈ బిగినర్ స్టేజ్లో మనకి ఏదైతే ఒక ట్రిగ్గర్ వస్తుందో దాన్ని మనం ఫ్యూయల్ లాగా ఉపయోగించుకొని నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళడానికి ఎప్పుడు ట్రై చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ లెవెల్. వీళ్ళకి వచ్చేసరికి లిఫ్టింగ్ అనేది ఏంటంటే ఒక హ్యాబిట్ అయిపోతుంది. ఇన్ ద సెన్స్ మీరు పళ్ళు తోముకోవడం ఎలానో, లేదా టిఫిన్ తినడం, బ్రేక్ఫాస్ట్ చేయడం ఎలానో, అలానే వాళ్ళ స్కెడ్యూల్లో, వాళ్ళ డే టు డే లైఫ్లో వీళ్ళకి లిఫ్టింగ్ అనేది కూడా ఒక టైం వాళ్ళు పెట్టుకుంటారు. దాని పరంగా వాళ్ళు ఫాలో అయిపోతారు అనమాట. అండ్ ఇక్కడ వాళ్ళు మోర్ ఫోకస్ చేస్తూ ఉంటారు, లిఫ్టింగ్ పర్ఫార్మెన్స్ మనం ఎలా ఇంప్రూవ్ చేయొచ్చు అని చెప్పి దాని మీద కూడా వాళ్ళు ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. కమింగ్ టు ద అడ్వాన్స్డ్ అనే వాళ్ళకి దే లైక్ కైండ్ ఆఫ్ ఇంటర్మీడియట్. అంటే వాళ్ళ లైఫ్లో ఒక పార్ట్ అయిపోద్ది. అండ్ ఆల్సో వీళ్ళు ఇక్కడ ఫోకస్ అనేది వాళ్ళ ఎక్స్టర్నల్ అపీరియన్స్ మీద, లేదా 6 pack కావాలి,
లేదా నేను ఈ వెయిట్కి అచీవ్ అవ్వాలి, ఇలాంటి వాటి మీద కంటే కూడా మోర్ లైక్ ఆన్ ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ మీద వాళ్ళు ఫోకస్ చేస్తారు. లైక్ ఫ్లెక్సిబుల్ డ్రిల్స్ కానీ, లేదా యూనో అదర్ ట్రైనింగ్స్ కానీ, ఇలాంటి వాటి మీద ఫోకస్ చేసి నాట్ ఓన్లీ ఆన్ ద మజిల్ ట్రైనింగ్ బట్ దే కంప్లీట్లీ ఫోకస్ ఆన్ దెమ్సెల్ఫ్. వీళ్ళకి లిఫ్టింగ్ అనేది ఒక మెడిటేషన్ లాంటిది అనమాట. సో దే గో దేర్ ఫర్ ద పీస్, సింపుల్గా చెప్పాలంటే. అలానే ఈ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు లిఫ్టింగ్ నుంచి నేర్చుకోవడం మొదలు పెడతారు. ఒక హార్డ్షిప్స్ కానీ, ఒక అడ్వర్సిటీ కానీ ఎలా మనం ఎదుర్కోవచ్చు, లేదా ఒక ప్రాబ్లం వచ్చింది ఎలా సాల్వ్ చేయొచ్చు, మీ మెంటల్ ఫోకస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇలాంటి వాటన్నిటి మీద ఫోకస్ పెడతా ఉంటారు అడ్వాన్స్ కేటగిరీకి వెళ్ళినప్పుడు. దిస్ ఈజ్ అబౌట్ మోటివేషన్ ఫర్ లిఫ్టింగ్. సెకండ్ వచ్చేసరికి ప్రోగ్రామ్ రిజిడిటీ. అంటే మీ ప్రోగ్రామ్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉండాలి, లేదా ఎంత స్ట్రాంగ్గా ఉండాలి, ఎంత డిసిప్లిన్గా ఉండాలని దాని గురించి అనమాట. బిగినర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ ప్రోగ్రామ్ అనేది ఎంత ఫ్లెక్సిబుల్గా ఉంటే అంత బాగా మీరు ఫాలో అవ్వగలరు. ఎందుకనంటే మీకు కానీ స్ట్రిక్ట్ డిసిప్లిన్ ప్రోగ్రామ్ ఉందనుకోండి, మీరు మెంటల్గా స్ట్రాంగ్ అయితే ఓకే, మీరు ఫాలో అయిపోతారు. బట్ లెట్స్ సే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ నాట్ దాట్ స్ట్రాంగ్ మెంటల్లీ. వాళ్ళకి ఏమవుద్దంటే ఒక 2-3 వీక్స్ వెళ్తారు, వాళ్ళకి ఒళ్ళంతా పులిసిపోద్ది గట్టి ప్రోగ్రామ్ ఇచ్చామంటే కనుక, వాళ్ళకి జిమ్కే రారు. సో బిగినర్స్కి ఎప్పుడైనా సరే వాళ్ళకి ఇచ్చే ప్రోగ్రామ్ ఎలా ఉండాలంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ జిమ్కి తెప్పించేట్టు ఉండాలి, కానీ జిమ్ నుంచి పారిపోయేట్టు ఉండకూడదు. సో మోర్ ఫోకస్ అపాన్ లైక్ మిషన్ బేస్డ్ ఎక్సర్సైజ్ కానీ, సింపుల్ బాడీ వెయిట్ ఎక్సర్సైజ్ కానీ, సింపుల్ డంబుల్ ఎక్సర్సైజ్ కానీ, ఇలాంటి వాటితో వాళ్ళ ప్రోగ్రామ్ డిజైన్ చేస్తే కనుక వాళ్ళకి ఈజీగా ఉంటుంది బాడీ అడాప్ట్ అవడానికి, అండ్ దే కెన్ కమ్ బ్యాక్ టు ద జిమ్ అగైన్ అండ్ అగైన్. ఆల్సో వాళ్ళకి ఫ్రీక్వెన్సీ కూడా బీభత్సంగా మనం ఏం పెట్టక్కర్లేదు. ఇందా మనం మాట్లాడుకున్నట్టు వాళ్ళ బాడీకి చిన్న స్టిమ్యులస్ ఇస్తేనే మజిల్ గెయిన్స్ వస్తాయి వాళ్ళకి. కాబట్టి వీక్లీ 3 to 4 times అలా ప్లాన్ చేస్తే చాలు వాళ్ళ ప్రోగ్రామ్ని ఫుల్ బాడీ కవర్ అయ్యేట్టుగా. ఓకే, అండ్ కమింగ్ టు ద ఇంటర్మీడియట్కి వచ్చేసరికి మోర్ డిసిప్లిన్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎందుకంటే వన్స్ యూ పాస్ దట్ బిగినర్ ఫేజ్, మజిల్ గెయిన్స్ చూడాలన్నా, విజువల్ డిఫరెన్స్ చూడాలన్నా కొంచెం కష్టపడాలి. కాబట్టి ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టు స్టార్టింగ్లో ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మీద ఫోకస్ చేయాలి. ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ మీద ఫోకస్ చేయాలంటే ఏం చేయాలి? మీరు ఎక్సర్సైజ్ సెలక్షన్ కానీ, లేకపోతే నెంబర్ ఆఫ్ రెప్స్ కానీ, నెంబర్ ఆఫ్ సెట్స్ కానీ, లేకపోతే టోటల్ వర్కౌట్ ప్లాన్ కానీ అంతా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ యూ నీడ్ టు ట్రైన్ టిల్ యువర్ ఫెయిల్యూర్. నెక్స్ట్ వచ్చేసరికి అడ్వాన్స్డ్ కేటగిరీ. ఈ అడ్వాన్స్డ్ కేటగిరీ వాళ్ళు, ఇది చెప్పడానికి కొంచెం వింతగా ఉంటుంది కానీ దిస్ ఇస్ హౌ దే వర్క్ యాక్చువల్లీ. వాళ్ళకి తెలుసు వాళ్ళ బాడీకి ఏం వర్కౌట్ అవుతుందో. సో దే గో విత్ మోర్ ఆన్ ఫ్లెక్సిబిలిటీ. ఎందుకంటే కొన్నిసార్లు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నట్టుగా వీళ్ళు కనుక రిజిడ్ ప్రోగ్రామ్కి వెళ్ళిపోతే వాళ్ళ అవుట్పుట్ అనేది కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట, ఇంప్రూవ్ అయ్యేదానికంటే కూడా. బికాస్ దే నో వాట్ దేర్ బాడీ నీడ్స్, అండ్ వాళ్ళకి అది ఏది బెస్ట్ ఇస్తుందో వాళ్ళకి తెలిసినప్పుడు ఆ ఫ్లెక్సిబిలిటీకి వాళ్ళు ఎంటర్ అయితేనే మంచిది. ఇది అంతా మీకు అర్థం కావాలంటే ఒక కాన్సెప్ట్ ఉంది, కాల్డ్ యాజ్ ఆటో రెగ్యులేషన్. ఇది జనరల్గా బిగినర్స్కి ఇంటర్మీడియట్స్ నేను ఎప్పుడూ రికమెండ్ చేయను, బట్ దీని గురించి కావాలంటే సపరేట్ వీడియో చేస్తా. బట్ లైక్ ఒక 2 లైన్స్లో మీకు చెప్పాలంటే ఆటో రెగ్యులేషన్ అంటే ఏంటంటే, ఆ రోజు మీకున్న మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ బట్టి, మీకు ఆ రోజున్న ఒక మూడ్ బట్టి మీరు ఎంతైతే వెయిట్స్ ఎత్తగలరో ఆ వెయిట్స్ని మీరు ఎత్తడం అనమాట. ఇప్పుడు నేను చెప్పబోదు మీరు చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు. కొంతమందికి లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ముందు రోజు మీకు స్లీప్ సరిగ్గా లేదండి. అలా లేనప్పుడు మీరు అదే వెయిట్స్, అంటే దాని ముందు రోజు స్లీప్ బాగున్న రోజున్న వెయిటే స్లీప్ లేని రోజు కూడా మీరు ఎత్తగలరా అంటే ఎత్తలేరు ఖచ్చితంగా. ఎందుకంటే మీకు ఆ ఫిజికల్ స్టామినా అనేది రాదనమాట సరిగ్గా స్లీప్ లేకపోతే. ఒక స్లీప్ అనే కాదు, దెర్ ఆర్ సెవెరల్ అదర్ ఫ్యాక్టర్స్ వేర్ ఆ పర్టికులర్ రోజున మీ పర్ఫార్మెన్స్ అనేది తక్కువ ఉండటానికి. అలాంటప్పుడు మీరు ముందుగా పోయి నేను నా 1 RM ఇంత, లేకపోతే నా 2 rep max ఇంత అని చెప్పి ఇంతకుముందు మీరు బెస్ట్ ఇచ్చినప్పుడు వర్కౌట్లో చేయాలంటే వెయిట్లో చేయాలంటే చేయలేరు మీరు. అప్పుడు ఏం చేయాలి? ఆ రోజు మీ సత్తా ఎంత ఉందో దానికి తగ్గట్టు మీరు మాడ్యులేట్ చేసుకోవాలి మీ వెయిట్స్ని. సో ఇదంతా బిగినర్కి ఇంటర్మీడియట్కి ఎందుకు వద్దని నేను అంటున్నానంటే, వాళ్ళు దాన్ని ఓవర్ ఎస్టిమేట్ చేస్తారనమాట. వాళ్ళకి ఆ ఎస్టిమేషన్ సరిగ్గా రాదు. సో అందుకే దానికి తగ్గ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్పుడు దే కెన్ గో ఫర్ దిస్ ఆటో రెగ్యులేషన్. సో ఈ ఆటో రెగ్యులేషన్ కాన్సెప్ట్ అనేది అడ్వాన్స్ లెవెల్కి వస్తే కనుక డెఫినెట్గా వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే వాళ్ళకి రిజిడ్ ప్రోగ్రామ్ కంటే కూడా కొంచెం ఫ్లెక్సిబుల్ ఉండాలి, బట్ నాట్ యాజ్ వేగ్ యాజ్ బిగినర్కి ఉన్నంత వేగ్గా అయితే ఉండకూడదు డెఫినెట్గా. అట్లీస్ట్ దే నీడ్ టు నో లైక్ ఏ ఎక్సైజ్ మనం, అంటే ఈ ఎక్సైజ్ ఎందుకు చేయబోతున్నాం, మనం ఏ మజిల్ గ్రూప్స్ని కవర్ చేయబోతున్నాం, అండ్ మనం ఎంత రెప్స్ ఇన్ రిజర్వ్ కానీ అది ఎంత ఆర్పిఏ లెవెల్లో మనం ఈ ఎక్సైజ్ని కొట్టబోతున్నాం అనేది వాళ్ళకి క్లారిటీ ఉండాలి. ఓకే, అండ్ థర్డ్ థింగ్ వచ్చేసరికి లిఫ్టింగ్ టెక్నిక్. ఇది మాత్రం ఏ లెవెల్ అన్నా అండి, బిగినర్ అవనండి, ఇంటర్మీడియట్ అవనండి, అడ్వాన్స్డ్ అవనండి, ఎవరైనా సరే లిఫ్టింగ్ టెక్నిక్ అంటే అది ప్రాపర్గానే పెట్టాలి. అండ్ ఆ ఎక్సైజ్ కానీ ఆ వర్కౌట్ చేసేటప్పుడు ఆ వర్కౌట్ దేనికోసం అయితే చేస్తున్నామో ఆ టార్గెట్ మజిల్ అనేది స్ట్రెస్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బైసెప్స్ కర్ల్స్ చేస్తున్నారు, అప్పుడు మీ బైసెప్స్ అనేది ఖచ్చితంగా ఇంపాక్ట్ అవ్వాలి, అదే లెవెల్ ఆఫ్ లిఫ్టర్ అయినా కూడా. అది మాత్రం తథ్యం. ఓకే, బట్ మేబీ విత్ లైక్ విత్ ఎక్స్పీరియన్స్, అంటే ఇప్పుడు బిగినర్ అనుకోండి, ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ పరంగా ఎలా ఉందో అలా చేసుకుంటే వాళ్ళు థియరిటికల్గా. కమింగ్ టు అడ్వాన్స్డ్కి వచ్చరికి ఏమవుద్దంటే మీకు అర్థమవుతుంది, మీ అనాటమీ అనేది
అందరిలా కాదు, కొంచెం ఏదో డిఫరెన్స్ ఉండొచ్చు ప్రతి మనిషికి. ఓకే, సో అనాటమీ బట్టి మీరు ఆ ఫామ్ని ట్వీట్ చేసుకుంటూ వెళ్తారు. అగైన్ ఇది అడ్వాన్స్ లెవెల్లో జరిగిద్ది అనమాట. బట్ ఇఫ్ యూఆర్ బిగినర్, స్టిక్ టు ద బుకిష్ ఫార్మాట్. ఓకే, నౌ కమింగ్ టు ద ఫోర్త్ థింగ్, వాల్యూమ్. సో అగైన్ సేమ్ వాల్యూమ్ అనేసరికి బిగినర్ వచ్చేసరికి వాళ్ళు లెస్సర్ వాల్యూమ్ చేసినా లేదా లిటిల్ వాల్యూమ్ చేసినా కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా మజిల్స్ అనేవి బాగానే గ్రో అవుతాయి అండ్ ఆ విజువల్ అపియరెన్స్ కూడా బాగానే ఉంటుంది. ఇంటర్మీడియట్కి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు మాత్రం మనకి ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ చేసి తీరాల్సిందే. సో ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ ఎలా చేస్తాం మనం? బై ఇంక్రీజింగ్ లైక్ వాల్యూమ్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ స్పెసిఫిక్ పీరియడ్ ఆఫ్ టైం. అది వీక్ బై వీక్ అవ్వచ్చు, మంత్ బై మంత్ అవ్వచ్చు, ఎలాగైనా అవ్వచ్చు. ఇది వాల్యూమ్ ఎలా పెంచుతాం? అయితే మీరు సెట్స్ అన్న పెంచాలి, లేదా నెంబర్ ఆఫ్ డేస్ యూఆర్ గోయింగ్ టు జిమ్ ఇన్ ఏ వీక్ అన్న పెంచాలి. లైక్ ఫ్రీక్వెన్సీ ఇట్ ఇస్ కాల్డ్, ఆర్ అదర్వైజ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్సర్సైజ్ అన్న పెంచాలి. సో ఇలా ఏదో ఒకటి పెంచుకుంటే మీకు ఆ వాల్యూమ్ పెరిగిద్ది. కాబట్టి ఇంటర్మీడియట్ అనే వాళ్ళు ఆ వాల్యూమ్ పెంచడంలో ఖచ్చితంగా ఫోకస్ చేయాలి, ఎల్స్ దే ఆర్ నాట్ గోయింగ్ టు సీ ద రిజల్ట్స్. కమింగ్ టు అడ్వాన్స్డ్, వీళ్ళు ఆబ్వియస్గా వాల్యూమ్ కొంచెం ఎత్తగలరు మంచిగానే. దే కెన్ లిఫ్ట్ మచ్ మోర్ వాల్యూమ్ దెన్ ద ఇంటర్మీడియట్. అగైన్ వాళ్ళిందా నేను చెప్పినట్టు వాళ్ళు ప్రోగ్రెసివ్ ఓవర్లోడింగ్ కంటే కూడా దే ఎంఫసైజ్ మోర్ ఆన్ అదర్ థింగ్స్, లైక్ ఆ లిఫ్టింగ్ టెక్నిక్ ఇంకా బాగా నేర్చుకుందామని కానీ, లేదా వాళ్ళు తక్కువ టైంలోనే ఎక్కువ వాల్యూమ్ కూడా లిఫ్ట్ చేయగలరు. సో ఆటోమేటిక్గా వాళ్ళు ఇంటర్మీడియట్లో ఎంతైతే లిఫ్ట్ చేస్తున్నారో వాల్యూమ్ అంతే లిఫ్ట్ చేయగలరు. బట్ దే కెన్ ఎక్స్ప్లోర్ మోర్ ఆన్ దోస్ ఫ్యాక్టర్స్ అనమాట. సెట్సే లేకపోతే వాల్యూమే లేకపోతే ఇలా అని కాదు, వాళ్ళు ఓవరాల్ టోటల్గా లిఫ్ట్ చేసినప్పుడు వాళ్ళ ఇంపాక్ట్ ఎంత ఉందనేది వాళ్ళు అర్థం చేసుకోగలరు అనమాట. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద అడ్వాన్స్డ్. నౌ కమింగ్ టు ద లాస్ట్ ఫ్యాక్టర్, ఎక్సర్సైజ్ సెలెక్షన్. సో ఎక్సర్సైజ్ సెలెక్షన్ వచ్చరికి బిగినర్స్కి అయితే ఇందాక చెప్పినట్టు సింపుల్ ఉండాలండి. ఏ మిషన్ బేస్డ్ లేకపోతే బాడీ బేస్డ్ సింపుల్గా లైక్ స్క్వాట్స్ కానీ బాడీ బేస్డ్ స్క్వాట్స్ కానీ ఇలాంటివన్నీ ఉంటాయి కనుక దే కెన్ కమ్ బ్యాక్ టు ద జిమ్ అగైన్ అండ్ అగైన్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఎనఫ్ ఫర్ దెమ్. ఇఫ్ యూర్ కమింగ్ టు ద ఇంటర్మీడియట్, దెన్ యూ నీడ్ టు స్లోలీ ఇంట్రడ్యూస్ ద కాంపౌండ్ మూమెంట్స్. మన కాంపౌండ్ మూమెంట్స్ ఏంటి? ఆ బార్బెల్ స్క్వాట్స్, డెడ్ లిఫ్ట్స్, షోల్డర్ ప్రెస్, ఇలాంటివన్నీ. మేబీ చాలా మంది దీన్ని ఆర్గ్యుమెంట్ చేయొచ్చు అనమాట, ఏమని థియరిటికల్గా హైపర్ట్రోఫీకి కాంపౌండ్ మూమెంట్స్ అనేవి బెస్ట్ కాదని. కానీ నా వాదన ఏంటంటే ఎస్ దే మే నాట్ బి గుడ్ ఫర్ ద హైపర్ట్రోఫీ, బట్ అవి మీకు సాలిడ్ ఫౌండేషన్ ఇస్తాయి అనమాట. మోర్ అండ్ మోర్ కాంప్లెక్స్ ఫామ్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీరు అడ్వాన్స్ కేటగిరీలో వెళ్ళినప్పుడు, అలానే మీ కోర్ స్టెబిలిటీని పెంచడానికి, మీ ఓవరాల్ బాడీ స్ట్రెంత్ని పెంచడానికి అవి బాగా ఉపయోగపడతాయి. కాబట్టి ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ దట్ ఇఫ్ యూర్ ఇంటూ ఇంటర్మీడియట్ లెవెల్ ఒక 6 months అలా చేస్తుంటే కనుక move on to the barbells, move on to the compound movements. That is definitely going to help for you. And coming to the advanced, ఈ అడ్వాన్స్ వచ్చేసరికి మళ్ళీ అగైన్ కొంచెం ట్రికీ ఉంటుంది. వీళ్ళు చూడాల్సింది ఏంటంటే స్ట్రెస్ టు ఫాటిగ్ రేషియో. అంటే ఒక ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎంత అలసిపోతున్నారు, ఎంత మ్యాక్సిమం అవుట్పుట్ ఇవ్వగలుగుతున్నారు అనే దాని గురించి. ఇక్కడ మళ్ళీ సపోజ్ దట్స్ వీళ్ళు కాంపౌండ్ మూమెంట్స్కి వెళ్ళాలంటే ఈ అడ్వాన్స్ కేటగిరీలో నాట్ నెసరీలీ, బికాజ్ కొంతమంది ఏం ఫీల్ అవుతారంటే ఈ బార్బెల్ స్క్వాట్స్ ఉంది, అడ్వాన్స్ కేటగిరీకి వెళ్ళారు, వెయిట్లు పెంచుదాం అనుకున్నారు. అప్పుడేమో ఎక్కువ వెయిట్ పెంచినప్పుడు కొన్నిసార్లు ఫామ్ ఒక్కసారి అటు ఇటు అయిందంటే కనుక దే విల్ గో టు ద ఇంజరీ అనమాట. ఓకే, అంత హెవీ లోడ్లో వెళ్తున్నప్పుడు. సో వాట్ దే డూ వాస్ దే గో విత్ హ్యాక్ స్క్వాట్స్. ఎందుకంటే అది సేఫ్టీ ఉంటుంది ఆ హ్యాక్ స్క్వాట్ మిషన్ మీరు ఎక్కినప్పుడు. అలానే సేఫ్టీతో పాటు మీరు కొంచెం తక్కువ వెయిట్స్ పెట్టినా కూడా మోర్ ఇంపాక్ట్ ఉంటుంది అనమాట మీ లెగ్స్ పైన. అందుకని దే గో ఫర్ హ్యాక్ స్క్వాట్స్. ఇది జస్ట్ అన్ ఎగ్జాంపుల్. ఇది మనిషికి మారచ్చు అడ్వాన్స్ కేటగిరీలో ఉన్నప్పుడు. వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ అనేది ఒక 5-6 ఏళ్ళు ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలుసు ఏ ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎంత ఇంపాక్ట్ పడుతుంది, ఏది మ్యాక్సిమం మనకి స్ట్రెస్ ఇస్తుంది అనేది. సో దే హ్యావ్ దట్ నాలెడ్జ్ అనమాట. కాబట్టి దే గో విత్ దర్ ఓన్ ఎక్సర్సైజ్ సెలక్షన్. ఇక్కడ అది కాంపౌండ్ అవ్వచ్చు, లేకపోతే ప్లయోమెట్రిక్స్ అవ్వచ్చు, లేకపోతే జస్ట్ లైక్ బాడీ బేస్డ్ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. అది దే హ్యావ్ లైక్ మోర్ అండ్ మోర్ ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ బిగినర్, ఇంటర్మీడియట్ అండ్ అడ్వాన్స్డ్ లిఫ్టర్స్. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక కింద కామెంట్స్లో పెట్టండి, ఐ విల్ ట్రై టు ఆన్సర్. అండ్ అలాగే మీకు ఏదైనా టాపిక్స్ కవర్ చేయాలనిపిస్తే కనుక అవి కూడా మెన్షన్ చేయండి, ఐ విల్ ట్రై టు కవర్ దెమ్. హోప్ దిస్ ఇస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. మీట్ యూ నెక్స్ట్ వీక్. బై బాయ్.